అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో విధి అనేది మనకు చాలా పరీక్షిస్తుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు, విధి ఆడే వింత ఆట ఎవరికీ అర్థం కాదనేసి. చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం మన యొక్క ఎండి బెయిల్ గురించి. అది రానే వచ్చింది, బట్ బెయిల్ అనేది మనకు రాలేదు. దానికి కారణం ఏంటంటే డిఎస్పి గారు ఒక కౌంటర్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ కౌంటర్ ఇస్తే బెయిల్ అనేది వచ్చేస్తుంది, తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోతాడు, కేసు అనేది క్లోజ్ అయిపోతుంది. కావున కేసు క్లోజ్ అవ్వకుండా ఇతని జైల్లోను పెట్టి మైవితి రాడ్స్లో నుంచి కొంతమందిని కంప్లైంట్ చేస్తే పర్మనెంట్గా ఇలాగ పెట్టుకుందామనేసి ఆలోచనతో ఉన్నారు. అందరికీ ఒక చిన్న విన్నపం, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక 5 daysలో మొత్తం 90 days కంప్లీట్ అవుతుంది ఎండి సార్ జైలుకి వెళ్ళి. ఆ 5 days మనం ఓర్పుగా ఉన్నామంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఎండి పైన ఎటువంటి అలిగేషన్స్ పెట్టడానికి కూడా వీలు ఉండదు. తిరిగి కోర్టు ప్రశ్న ఎందుకు ఇన్ని రోజులు టైం ఇచ్చినా సరే మీరు ఎందుకు ఇలా చేయలేదు అనేసి. కావున ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కానీ కేసు పెట్టాలి, డబ్బులు రావాల్సిన ఆలోచన రంపించకండి. ఎందుకు ఈ మాట అన్నా అంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఇటువంటివి మనము చాలా చూస్తుంటాము. మనం పోలీసులు కంప్లైంట్ చేసినా సరే, ఇంకోటి జరిగినా సరే, అది ఎవరైతే మనం మోసం చేశారో వాళ్ళే మనకు డబ్బులు అనేది పే చేయాల్సి వస్తుంది. అది గవర్నమెంట్గానే ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే పోలీసులకు ఇవ్వాల్సి వస్తుంది. అందులో వాళ్ళు వీళ్ళు జైలు మార్చుకోవచ్చు, ఎంత వస్తుంది అనేది మనకు తెలిసిందే. అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఎలాగో ఇన్ని నెలలు మనం వెయిట్ చేస్తాం. జస్ట్ ఒక 5 days వెయిట్ చేసినామంటే మనకు అంతా మంచిగా జరుగుతుంది. నేను వీడియోస్ చాలాసార్లు మంచిగానే వేస్తున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే. కానీ కొంతమంది వ్యూస్ కోసం వేస్తున్నా చాలా మంది అంటున్నారు. ఎప్పుడు అలా అనుకోవద్దండి. నేను మీలాగా ఒక సభ్యుడిని, మనందరం ఒకే బస్సు ప్రయాణం చేస్తున్నాం, అది కూడా అర్థం చేసుకోండి దయచేసి. నేను జరిగిన విషయం ఏమిటనేది ఒకసారి తెలియపరుస్తాను, ఒకసారి తెలుసుకోండి. దాని దగ్గరగా ఈ 5 days కొంచెం మౌనంగా ఉండేటువంటి కేసులు పెట్టిన ఆలోచన రావద్దండి దయచేసి, ప్లీజ్. ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తాం, ఇంత ఐకమత్యంగా ఉన్నాం. ఒక 5 days ఐకమత్యంగా ఉందాం, తర్వాత మనకు విషయం మొత్తం అర్థమవుతుంది. అప్పుడు కంపల్సరీగా ఎండీస్ అనేది కోర్టు వాళ్ళే 90 days పెట్టుకుని ఏమీ చేయలేకపోయి వాళ్ళే రిలీజ్ చేస్తారు. మనకు ఎండి సార్ బయట వచ్చారంటే మనకు ఎటువంటి సమస్య ఉండదు. హ్యాపీగా మంచి చెడ్డ అంతా తెలియపరుస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కంపెనీని. మన అమౌంట్ ఒకరోజు లేట్ అయినా సరే వేస్తారు. కావున ఎటువంటి కేసులు పెట్టొద్దండి. ఎవరెంత బలవంతం పెట్టినా, ఎంత ప్రెజర్ చేసినా ఆలోచన మైండ్లోకి రంపించొద్దండి. మీకు బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు బాధలోనే ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. చాలామంది బాధలో ఉన్నారు, దీన్ని నమ్ముకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అవ్వకుండా చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఇందులో నేను ఒకరిని. కావున ఏం చేద్దాం, విధి ఆడే వింత ఆటలో మనమంతా ఒక తోలు బొమ్మలు. భగవంతుడు అప్పుడప్పుడు మనకు ఇలాంటివి చేస్తుంటారు. ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఆఖరికి ఒక మాట అయితే చెప్పగలుగుతాను, మనకేం జరిగినా సరే మంచికి అనుకోండి, తిరిగి అది మనకు మంచి వస్తుంది. మనం మంచి ఆలోచిస్తే మంచి తిరిగి మనకు వస్తుంది. అంటే మనం ఏమి ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరూ చూసి తెలుసుకుంటారు మంచి చెడ్డ అనేది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.